Today I will explain for AET second year students subject Auto Chassis and Body Engineering, and the lesson is Unit 4 Suspension System. In this chapter the learning objectives are requirements of suspension system in automobile, types of suspension system, types of springs, need of shock absorber, stabilizer bar and torsion bar, types of suspension system used in different vehicles. ఈ చాప్టర్లో మనం సస్పెన్షన్ సిస్టమ్ యొక్క రిక్వైర్మెంట్స్ని తెలుసుకోవచ్చు, మరియు సస్పెన్షన్ సిస్టమ్ రకాలు, స్ప్రింగ్స్ యొక్క రకాలు, షాక్ అబ్జార్బరు ఉపయోగం ఏంటి, షాక్ అబ్జార్బర్ గురించి పూర్తి విషయాలు, స్టెబిలైజర్ బార్ మరియు టార్షన్ బార్ల గురించి కూడా తెలుసుకోవచ్చు. ఇందులో సస్పెన్షన్ సిస్టమ్ డిఫరెంట్ వెహికల్స్కి వాడుతూ ఉంటారు. అవి ఎన్ని రకాలైనటువంటి సస్పెన్షన్ సిస్టమ్స్ వాడతారు అనేది కూడా ఈ చాప్టర్లో మనం తెలుసుకుందాం. బేసికల్గా సస్పెన్షన్ సిస్టమ్కి ఉండాలంటే కొన్ని రిక్వైర్మెంట్స్ కావాలి. సో ఆ రిక్వైర్మెంట్స్ ఏంటో చూద్దాం. టు హ్యావ్ మినిమం డిఫ్లెక్షన్, మనకి డిఫ్లెక్షన్ అనేది చాలా మినిమంగా తక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. టు సేఫ్ గార్డ్ ద ఆక్యుపెంట్స్ అండ్ కార్గో అగెనెస్ట్ రోడ్ షాక్స్. సో మనం ఎవరైతే వెహికల్స్లో ప్రయాణిస్తూ ఉంటున్నామో వాళ్ళు రోడ్ షాక్స్ తగిలినప్పుడు సేఫ్గా ఉండేటట్లుగా చూసుకోవాలి. వాళ్ళకి ఎటువంటి ప్రమాదం లేకుండా చూసుకునేటట్లుగా ఈ సస్పెన్షన్ సిస్టమ్ అనేది చూసుకోవాలి. టు మినిమైజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ స్ట్రెస్సెస్ డ్యూ టు రోడ్ షాక్స్. ఈ రోడ్ షాక్స్ ఎప్పుడైతే తగులుతున్నాయో అవి వాటి నుంచి వచ్చేటువంటి స్ట్రెస్సెస్ చాలా మినిమం ఎఫెక్ట్ని చూపించేటట్లుగా, వెహికల్కి చాలా తక్కువ ఎఫెక్ట్ని చూపించే విధంగా చూసుకోవాలి. ఇట్ షుడ్ హ్యావ్ మినిమం టైర్ వేర్, మనకి టైరు అరుగుదల తరుగుదల అనే రెండింటి ఉంటాయి. సో ఈ సస్పెన్షన్ సిస్టమ్ ఏదైతే మనం ప్లేస్ చేస్తున్నామో దీనివల్ల టైర్ యొక్క వేర్ రెసిస్టెన్స్ అనేది చాలా మినిమంగా ఉండేటట్లుగా చూసుకోవాలి. సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ టైప్స్ ఆఫ్ సస్పెన్షన్ సిస్టమ్స్. జనరల్గా సస్పెన్షన్ సిస్టమ్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. అందులో ఒకటి కన్వెన్షనల్ సస్పెన్షన్ సిస్టమ్, ఇండిపెండెంట్ సస్పెన్షన్ సిస్టమ్. సో కన్వెన్షనల్ సస్పెన్షన్ సిస్టమ్ అంటే ఇవి 4 వీల్స్కి కలిపి ఒకే విధంగా ఉంటుంది. ముందు 2 వీల్స్లో ఏ ఒక్క వీల్ ఎఫెక్ట్ అయినా కానీ ఇంకో వీల్కి దాని ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉండేటువంటి సిస్టమ్ని కన్వెన్షనల్ సస్పెన్షన్ సిస్టమ్ అంటాం. మరియు ఇండిపెండెంట్ సస్పెన్షన్ సిస్టమ్ అంటే ఇండిపెండెంట్గా ఉంటుంది. ఈ మీనింగ్లోనే ఉంది, ఈ పదంలోనే ఇండిపెండెంట్. సో ఈ ఇండిపెండెంట్ అనేది ప్రతి వీల్కి సపరేట్గా ఈ సస్పెన్షన్ సిస్టమ్ అనేది మనం ప్లేస్ చేయటం జరుగుతూ ఉంటుంది. కన్వెన్షనల్ సస్పెన్షన్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ఇన్ దిస్ సస్పెన్షన్ సిస్టమ్ ద వీల్స్ ఆర్ ఫిట్టెడ్ ఆన్ బీమ్ టైప్ ఆఫ్ విచ్ ఆర్ అటాచ్డ్ టు చాసిస్ ఫ్రమ్ త్రూ రోడ్ స్ప్రింగ్స్. సో మనము ఈ సస్పెన్షన్ సిస్టమ్స్లో వీల్స్ అనేది ప్లేస్ చేసి ఉంచుతాం. దేనికి ప్లేస్ చేసి ఉంచుతాం అంటే ఒక స్ప్రింగ్ ఇక్కడ చూపించిన విధంగా ఈ వీల్స్ అనేవి మనం ప్లేస్ చేసి ఉంచుతాం. ఈ వీల్స్కి ఈ స్ప్రింగ్స్కి ఒకటి మనం ఈ స్ప్రింగ్ అనే దాన్ని అటాచ్ చేయబడి ఉంటుంది. మరియు ఈ పైన ఉండేటువంటి 2 కన్వెన్షనల్ సిస్టంలో ఉపయోగిస్తూ ఉంటాం. ఇన్ దిస్ టైప్ ఆఫ్ సస్పెన్షన్ ద ఎఫెక్ట్స్ ఆన్ వన్ వీల్ ఈజ్ డైరెక్ట్లీ ట్రాన్స్మిటెడ్ టు అనదర్ సైడ్ ఆఫ్ వీల్ త్రూ ద యాక్సిల్స్. ఇందాక చెప్పినట్టు మనం ఒక వీల్ మీద సస్పెన్షన్ సిస్టమ్ 2 వీల్స్లో మనం అరేంజ్ చేసాం. అందులో ఒక వీల్ మీద మాత్రానికి మనకి ఎఫెక్ట్ అనేది పడింది. ఇప్పుడు ఈ వీల్ మీద మనకి ఎఫెక్ట్ పడింది అనుకోండి, ఇది డైరెక్ట్గా ఈ వీల్కి కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎలా అవుతుంది అంటే యాక్సిల్స్ రూపంలో.
సో ఈ యాక్సిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాక్సిల్స్ మనకి ఈ లోడ్ అనేది సస్పెన్షన్ సిస్టమ్ ద్వారా ఒక వీల్లో పడినటువంటి లోడ్ని ఇంకో వీల్కి ఈ యాక్సిల్స్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో అదే ఇండిపెండెంట్ సస్పెన్షన్ సిస్టంలో అయితే ఆ విధంగా జరగదు. సో ఇన్ దిస్ సస్పెన్షన్ సిస్టమ్ ఫర్ ఈచ్ వీల్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ యూనిట్ అండ్ ఈజ్ ఏ ఫ్రీ ఫ్రమ్ ద ఎఫెక్ట్ ఆఫ్ వన్ అనదర్. సో ఇందులో ఇందాక చెప్పినట్టుగా ప్రతి వీల్కి ఇండిపెండెంట్ సిస్టమ్ అనేది ఒక్కొక్క వీల్కి ఒక్కొక్క రకమైనటువంటి సస్పెన్షన్ సిస్టమ్ని ఉపయోగిస్తాం. సో దీనివల్ల ఏంటంటే అనదర్ వీల్ నుంచి వచ్చేటువంటి ఎఫెక్ట్ని ఈ వీలు తట్టుకోగలుగుతూ ఉంటుంది. అంటే దీంట్లో ఏమి అదర్ వీల్స్ నుంచి వచ్చేటువంటి లోడ్స్ ఏమి దీంట్లో అప్లికబుల్ కావు అన్నమాట. సో దేర్ విల్ బి నో ఎఫెక్ట్ ఆఫ్ రోడ్ షాక్స్ ఆన్ ద వెహికల్ డైరెక్ట్లీ. ఇందులో డైరెక్ట్గా రోడ్ షాక్స్ అనేవి వెహికల్కి రీచ్ అవ్వకుండా, ఇవి ఎఫెక్ట్ అవ్వకుండా ఈ టైప్ ఆఫ్ సిస్టమ్స్ చూసుకుంటూ ఉంటాయి. ఇందులో మనం ఇండిపెండెంట్ సస్పెన్షన్ సిస్టమ్స్ గురించి తెలుసుకుందాం. సో టైప్స్ ఆఫ్ ఇండిపెండెంట్ సస్పెన్షన్ సిస్టమ్. ఇందులో జనరల్గా 3 రకాలైనటువంటి ఇండిపెండెంట్ సస్పెన్షన్ సిస్టమ్ని మనం అన్ని వెహికల్స్లలో ఉపయోగిస్తూ ఉంటాం. అవే విజ్బోన్ ఆర్మ్ సస్పెన్షన్ సిస్టమ్, ట్రైలింగ్ లింక్ సస్పెన్షన్ సిస్టమ్, స్లైడింగ్ పిల్లర్ సస్పెన్షన్ సిస్టమ్. ఈ 3 రకాలైనటువంటి సస్పెన్షన్ సిస్టమ్స్ని మనం వెహికల్స్లలో ఉపయోగిస్తూ ఉంటాం. వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్, విజ్బోన్ ఆర్మ్ సస్పెన్షన్ సిస్టమ్. ఇన్ ద విజ్బోన్ ఆర్మ్ suspension system, wishbone arm type independent suspension system is most popular type of all independent suspension systems. Independent సస్పెన్షన్ సిస్టంలో విజ్బోన్ ఆర్మ్ సస్పెన్షన్ సిస్టమ్ అనేది చాలా ముఖ్యమైన సిస్టమ్. ఇన్ దిస్ సిస్టమ్ ట్రాన్స్వర్స్ బ్రింగ్ అలాంగ్ విత్ ద స్ప్రింగ్స్ ఆర్ మోస్ట్లీ యూజ్డ్. ఈ సిస్టంలో ఈ లోడ్స్ అనేవి ట్రాన్స్ఫరింగ్ అనేది మొత్తం స్ప్రింగ్స్ కంట్రోల్ ద్వారా కూడా జరుగుతుంది. ఇన్ దిస్ సిస్టమ్ ఇన్ సస్పెన్షన్ ఫర్ కంట్రోల్ ఆర్మ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఈచ్ సైడ్ ఆఫ్ ద వెహికల్. ఈ వెహికల్ యొక్క 2 ప్రక్కల కూడా ఈ కంట్రోల్ ఆర్మ్స్ అనేవి ప్లే చేయబడి ఉంటాయి. ఈ సస్పెన్షన్ సిస్టంలో 2 కంట్రోల్ ఆర్మ్స్ ఉంటాయి. అప్పర్ కంట్రోల్ ఆర్మ్ ఉంటుంది మరియు లోయర్ కంట్రోల్ ఆర్మ్ అనేది రెండింటిని వెహికల్కి ఇరువైపులా ప్లే చేయడం జరుగుతుంది. దీస్ ఆర్మ్స్ ఆర్ లైక్ 2 legs ఆఫ్ చికెన్ విజ్బోన్ ఆర్ బెటర్ వి. ఇవి వి ఆకారంలో ఉండటం వల్ల వీటిని చికెన్ విజ్బోన్ అని అనడం జరుగుతుంది. ఇవి 2 ఉంటాయి. విజ్బోన్ ఆర్మ్ సస్పెన్షన్ సిస్టంలో దీస్ విజ్బోన్స్ ఆర్మ్స్ ఓపెన్స్ ఎండ్స్ ఆర్ కనెక్టెడ్ విత్ ద చాసిస్ ఫ్రేమ్. ఒక్కసారి ఇక్కడ చూసినట్లయితే ఈ పైన దాన్ని అప్పర్ విజ్బోన్ అని, కిందున్న దాన్ని లోయర్ విజ్బోన్ అని అంటాం. ఈ 2 ఎండ్స్ ఓపెన్ ఎండ్స్ 2 కూడా ఈ ఫ్రేమ్కి కనెక్ట్ చేయబడి ఉన్నాయి. సో ఈ విధంగా కనెక్ట్ చేయబడి ఉంటుంది. విజ్బోన్ ఆర్మ్ సస్పెన్షన్ సిస్టంలో 1 arm ఈజ్ బిలో అండ్ అదర్ ఆర్మ్ ఈజ్ అబోవ్ ద ఫ్రేమ్. సో ఒక్కసారి ఫిగర్ని చూసినట్టయితే ఈ పైన ఒక విజ్బోన్ ఆర్మ్ ఉంది మరియు కింద ఒక విజ్బోన్ ఆర్మ్ అనేది ఉంది. ఈ కింద విజ్బోన్ ఆర్మ్కి పై విజ్బోన్ ఆర్మ్కి మధ్యలో ఫ్రేమ్ అనేది ప్లేస్ చేయటం జరిగింది. సో ఏ కాయిల్ స్ప్రింగ్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ద ఫ్రేమ్ అండ్ ద లోయర్ విజ్బోన్ ఆర్మ్. సో ఈ కాయిల్ స్ప్రింగ్ అనేది ప్లేస్ చేయటం జరిగింది. ఎక్కడెక్కడ జరిగింది? లోయర్ విజ్బోన్ ఆర్మ్కి మరియు ఈ ఫ్రేమ్కి మధ్యలో ఈ కాయిల్ స్ప్రింగ్ అనేది పెట్టడం జరిగింది. సో ఈ విధంగా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే
వర్కింగ్ ఏ విధంగా ఉంటుందో కూడా తెలుసుకుందాం. ఈ విస్బోన్ ఆర్మ్ సస్పెన్షన్ సిస్టంలో వెన్ దేర్ ఈజ్ ఎ బంప్, వెహికల్ ఎప్పుడైనా బంపుకు గురైనప్పుడు ద వీల్స్ టెండ్స్ టు గో అప్, వీల్స్ అనేవి పైకి ఆటోమేటిక్గా వెళ్ళటం జరుగుతుంది. ద కంట్రోల్స్ సిన్స్ ద షాక్ అబ్జార్బర్ ఈజ్ ఫిట్టెడ్ విత్ ద అప్పర్ కంట్రోల్ ఆర్మ్. ఇది షాక్ అబ్జార్బర్ని మనం అప్పర్ కంట్రోల్ ఆర్మ్కి ఫిట్ చేయటం ద్వారా ఈ షాక్స్ అనేవన్నీ రికవరీ చేసుకొని రిసీవ్ చేసుకుంటుంది. ఈ షాక్ అబ్జార్బర్ ద్వారా ఈ షాక్స్ అనేవి ఫ్రీ ఆఫ్ షాక్స్గా మారుతూ ఉంటాయి. సో ఇట్ డ్యాంప్స్ ద వైబ్రేషన్ సెటప్ ఇన్ ద కాయిల్ స్ప్రింగ్ డ్యూ టు రోడ్ ఇర్రెగ్యులారిటీస్. సో ఎప్పుడైతే మనం ఇటువంటి లోడ్స్ మన మీద పడుతున్నాయో అప్పుడు ఆటోమేటిక్గా దీంట్లో కాయిల్ స్ప్రింగ్ అనేది ఒకటి ఉండటం చేత ఇవి రోడ్ ఇర్రెగ్యులారిటీస్ ఎప్పుడైతే వస్తున్నాయో సో అటువంటి వచ్చిన అన్నిటినీ ఈ స్ప్రింగ్ ఫోర్స్ అనేది వైబ్రేషన్స్ని తీసుకొని అక్కడ ఉన్నటువంటి లోడ్స్ని అన్నీ తీసుకొని ఈ ఫ్రీ లోడ్ కింద కన్వర్ట్ చేసి వెహికల్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా సస్పెన్షన్ సిస్టమ్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ టాపిక్ సెకండ్ వన్, ట్రైలింగ్ లింక్ సస్పెన్షన్ సిస్టమ్. ఈ ట్రైలింగ్ లింక్ సస్పెన్షన్ సిస్టంలో ఇన్ ది సస్పెన్షన్ సిస్టమ్ యూజ్డ్ parallelogram linkage lying besides the frame and side member. Usually a horizontal coil spring is used. ఇందులో parallelogram linkages అనేవి ఉంటాయి. వీటికి రెండు వైపులా ఫ్రేమ్ సైడ్ మెంబర్స్కి హారిజెంటల్ కాయిల్ స్ప్రింగ్ని ప్లేస్ చేయటం జరుగుతుంది. డ్యూరింగ్ కంప్రెషన్ అండ్ రీబౌండ్ ద స్ప్రింగ్ వైండ్స్ అండ్ అన్వైండ్స్. ఎప్పుడైతే మనకి కంప్రెషన్ కానీ రీబౌండ్ కానీ అంటే ఎక్స్పాన్షన్ కానీ జరుగుతుందో అప్పుడు ఆల్రెడీ స్ప్రింగ్ అనేది దగ్గరికి రావటం మరియు దూరంగా వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. ఇన్ సమ్ వెహికల్స్ ద టార్షన్ బార్ మేబీ ఆల్సో బీ ఫిట్టెడ్ ఇన్స్టెడ్ ఆఫ్ హారిజెంటల్ కాయిల్ స్ప్రింగ్. కొన్ని వెహికల్స్లో ఈ హారిజెంటల్ కాయిల్ స్ప్రింగ్కి బదులుగా మనం టార్షన్ బార్ని కూడా ఉపయోగించుకోవచ్చు. సో ఈ విధంగా మనం ట్రైలింగ్ లింక్ మెకానిజంలో ఉపయోగిస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్, స్లైడింగ్ పిల్లర్ సస్పెన్షన్ సిస్టమ్. ఈ స్లైడింగ్ పిల్లర్ సస్పెన్షన్ సిస్టంలో ఇన్ దిస్ సిస్టమ్ ద పిల్లర్స్ ఆఫ్ elongate kingpin is attached to the wheels and slides up and down in the axial type beam is fixed rigidly to the vehicle frame. చూడండి ఇక్కడ ఈ సస్పెన్షన్ సిస్టమ్ పిల్లర్స్కి ఎలాంగేట్ అయ్యేటువంటి కింగ్ పిన్ అనేది ఒకటి అటాచ్ చేయబడి ఉంటుంది. ఈ కింగ్ పిన్ అటాచ్ అనేది మనం ప్రీవియస్ చాప్టర్లో తెలుసుకోవడం జరిగింది. ఆ ప్రీవియస్ చాప్టర్లో కింగ్ పిన్ అంటే ఏంటి, కింగ్ పిన్ ఇంక్లినేషన్ అంటే ఏంటి, అవన్నీ మనం స్టీరింగ్ సిస్టంలో తెలుసుకున్నాం. సో ఈ కింగ్ పిన్ అనే దాన్ని అటాచ్ చేయబడి ఉండటం వల్ల అప్ అండ్ డౌన్ అనేది ఈ యాక్సిల్స్ మీద జరుగుతూ ఉంటాయి. సో ఈ యాక్సిల్స్ అనేది ఎప్పుడు రిజిడ్లీ ఫిక్స్డ్గా ఉండటం ద్వారా ఈ ఫ్రేమ్కి ఉన్నటువంటి లోడ్స్ ఏమైనా ఉంటే ఈ కింగ్ పిన్ ద్వారా ఈ షాక్ అబ్జార్బర్లోకి వెళ్ళి రిసీవింగ్ అనేది జరిగి ఈ ఫ్రేమ్కి మరియు యాక్సిల్స్కి ఎటువంటి లోడ్ కూడా పడకుండా ఇవి చూసుకుంటాయి, కింగ్ పిన్ మరియు షాక్ అబ్జార్బర్. టైప్స్ ఆఫ్ స్ప్రింగ్స్. స్ప్రింగ్స్ అనేవి జనరల్గా 3 రకాల కింద డివైడ్ చేయడం జరిగింది. 1 లీఫ్ స్ప్రింగ్, 2 కాయిల్ స్ప్రింగ్, 3 హెలికల్ స్ప్రింగ్. ఫస్ట్గా లీఫ్ స్ప్రింగ్ గురించి తెలుసుకుందాం. ద లీఫ్ స్ప్రింగ్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్, నేమ్లీ ఫుల్లీ ఎలిప్టిక్ టైప్, సెమీ ఎలిప్టిక్ టైప్, 3/4 ఎలిప్టిక్ టైప్ అండ్ ట్రాన్స్ఫర్ స్ప్రింగ్ టైప్. మనకి స్ప్రింగ్స్ అనేవి లీఫ్ స్ప్రింగ్ అనేది 4 రకాలుగా ఉంటాయి. అందులో ఒకటి ఫుల్లీ ఎలిప్టిక్ టైప్లో, 2 సెమీ ఎలిప్టిక్, 3/4 ఎలిప్టిక్ అండ్ లాస్ట్ వన్ ట్రాన్స్ఫర్ స్ప్రింగ్. ఈ 4 రకాలైనటువంటి స్ప్రింగ్స్ లీఫ్ స్ప్రింగ్లో రకాలుగా ఉంటాయి. ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ఆటోమొబైల్స్ విచ్ హ్యావ్ కన్వెన్షనల్ సస్పెన్షన్ సిస్టమ్
ద సెమీ ఎలిప్టిక్ లీఫ్ స్ప్రింగ్స్ ఆర్ మోస్ట్లీ కామన్లీ యూజ్డ్. ఆటోమొబైళ్ళల్లో అన్ని ఆటోమొబైళ్ళల్లో కన్వెన్షనల్ సస్పెన్షన్ సిస్టమ్ ఎక్కడైతే ఉందో అక్కడ మ్యాక్సిమం సెమీ ఎలిప్టిక్ టైపు లీఫ్ స్ప్రింగ్ని మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. చూడండి, దీన్ని ఇదే లీఫ్ స్ప్రింగ్. మీరు జనరల్గా దీన్ని లారీలలో, కొంచెం పెద్ద జీపులలో, బస్సులలో చూస్తూ ఉంటారు. దీనికి ఇది బెండింగ్ అయ్యి ఉంది. ద లీఫ్ స్ప్రింగ్స్ ఆర్ ఫార్మ్డ్ బై బెండింగ్. దే ఆర్ మేడ్ ఆఫ్ లాంగ్ స్ట్రిప్స్ ఆఫ్ స్టీల్. ఇది స్టీల్తో తయారు చేయబడి ఉంటుంది. ఇది బెండింగ్ అయ్యి ఉంటుంది. ఈ ఒక్కొక్క స్ట్రిప్ అంటాం. ఈచ్ స్ట్రిప్ ఈజ్ నేమ్డ్ యాజ్ లీఫ్. సో ఒక్కొక్క స్ట్రిప్ని ఒక్కొక్క లీఫ్ అంటాం. సో అందువల్ల ఇదిలో చాలా లీవ్స్ ఉంటాయి కాబట్టి దీన్ని లీఫ్ స్ప్రింగ్ అని అంటాం. సో ద లాంగ్ లీఫ్ ఈజ్ కాల్డ్ మాస్టర్ లీఫ్. మీరు ఇక్కడ చూడొచ్చు, దీన్ని మాస్టర్ లీఫ్ అని అంటాం. ఇది ఉన్న లీఫులలో అన్నిటికంటే పెద్ద లీఫ్ని మాస్టర్ లీఫ్ అని అంటాం. ఇవి రాను వచ్చే ఈ ప్రతి ఒక్కటి కూడా తగ్గించుకుంటూ ఈ లెంత్లో తగ్గించుకుంటూ వస్తుంది. అతిపెద్దగా ఉన్నటువంటి లీఫ్ని మాస్టర్ లీఫ్ అని అంటాం. వన్ ఎండ్ ఈజ్ ఫిక్స్డ్ టు ద చాసిస్ ఫ్రేమ్, ద అదర్ ఎండ్ ఈజ్ ఫిక్స్డ్ టు ది షాకిల్ స్ప్రింగ్. ఇగో ఇక్కడ చూడండి, ఈ ఐస్ ఉన్నాయి. సో ఈ ఐ దగ్గరనేమో చాసిస్ ఫ్రేమ్కి ఫిట్ చేస్తాం. ఈ ఐ దగ్గరేమో షాకిల్ స్ప్రింగ్కి ఫిట్ చేస్తాం. సో ద స్ప్రింగ్స్ విల్ గెట్ ఎలాంగేటెడ్ డ్యూరింగ్ ఎక్స్పాన్షన్ అండ్ షార్టెన్ డ్యూరింగ్ కంప్రెషన్. సో ఏదైనా ఏం చేస్తాం, స్ప్రింగ్ ఎక్స్పాన్షన్ అనేది ఎలాంగేట్ అవుతుంది, సాగుతుంది. సో కంప్రెషన్ వచ్చినప్పుడు షార్టెన్ అవుతుంది, అంటే దగ్గరికి అవుతుంది. సో అలానే ఈ స్ప్రింగ్ కూడా ఎక్స్పాన్షన్ అప్పుడు ఎలాంగేట్ అవుతుంది, కంప్రెషన్ అప్పుడు షార్టెన్ దగ్గరికి అనేది వస్తుంది. దిస్ చేంజ్ ఇన్ లెంత్ ఆఫ్ స్ప్రింగ్ ఈజ్ కంపెన్సేటెడ్ బై ద షాకిల్. సో మనం రెండో ఎండుని షాకిల్కి కనెక్ట్ చేయబడి ఉంటుందని చెప్పాం. సో ఈ షాకిల్ ఇంకొక వేలి దగ్గర కనెక్ట్ చేయబడి ఉంటుంది కాబట్టి ఇటు వచ్చిన లోడుని ఇటు కూడా ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఇది కన్వెన్షనల్ సస్పెన్షన్ సిస్టమ్ అనమాట. అంటే ఒక వీల్ దగ్గర వచ్చేటువంటి లోడు ఇంకొక వీల్ దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని కన్వెన్షనల్ సస్పెన్షన్ సిస్టమ్ అని అంటాం. సో ఈ లెంతులలో మార్పు ఈ షాకిల్ అడ్జస్ట్మెంట్ వల్ల మనకి రావటం జరుగుతుంది. సో ద ఐ ఆర్ U-bolt and clamps are located at intermediate position of the spring. సో ఇక్కడ చూడండి, U-bolt అనేది ఒకటి ప్లేస్ చేయబడి ఉంది. సో ఇక్కడ I-bolt ఆర్ U-bolt సహాయంతో ఈ స్ట్రిప్స్ని, ఈ లీవ్స్ మొత్తాన్ని మనం ఏం చేస్తాం, ఫిట్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా ఈ లీఫ్ స్ప్రింగ్ యొక్క ఇంటర్మీడియట్ స్టేజ్. సో మధ్యస్థంగా అంటే సెంటర్గా మాత్రమే దీన్ని ఫిట్ చేస్తాం. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ ఫిట్ చేసినా లేదా ఇక్కడ ఫిట్ చేసినా అవి ఇరిగిపోయేటువంటి ప్రాబ్లమ్స్, లోడ్ ఎక్కువ అయ్యేటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి సో ఈ లీఫ్ స్ప్రింగ్లలో మధ్యస్థంగా మాత్రమే దీన్ని మనం I-bolt కానీ U-bolt కానీ క్లాంప్ సహాయంతో ఫిట్ చేస్తూ ఉండాలి. ద బ్రాంచ్ ఆర్ రబ్బర్ బుషెస్ ఆర్ ప్రొవైడెడ్ ఆన్ బోత్ ఐస్ ఆన్ ద మాస్టర్ లీఫ్. సో ఈ మాస్టర్ లీఫ్లో ఉన్నటువంటి మనకి 2 ఐస్ ఉంటాయి అని చెప్పాం కదా, ఇది ఒక ఐ, ఇది ఒక ఐ. సో ఈ 2 ఐస్లో ఇక్కడేమో ఫ్రేమ్కి కనెక్ట్ చేయబడి ఉంటుంది, ఇక్కడేమో షాక్కి కనెక్ట్ చేయబడి ఉంటుంది. సో ఇది స్టీల్తో తయారు చేయబడినటువంటిది కాబట్టి దీనికి ఫ్రిక్షన్ అనేది ఎక్కువ వస్తుంది. కాబట్టి ఈ ఫ్రిక్షన్ నుంచి తప్పించుకోవడానికి మరియు అరుగుదల నుంచి తప్పించుకోవడానికి మనం ఏం చేస్తాం, రబ్బర్ బుస్సుల్ని ఈ ఎండ్స్లలో ఉపయోగిస్తూ ఉంటాం. డ్యూరింగ్ జర్క్స్ ద లీఫ్ స్ప్రింగ్ బౌన్సెస్ అండ్ ఈచ్ స్ట్రిప్ ఫ్లెక్సెస్ అండ్ రీబౌన్స్ అగైన్ అండ్ అగైన్. సో ఎప్పుడైతే మనకి వెహికల్కి జర్కులు అనేవి వచ్చినాయో అప్పుడు ఈ లీఫ్ స్ప్రింగ్ అనేది
బౌన్స్ అవుతుంది. సో ఈచ్ స్ట్రిప్స్ ఫ్లెక్సిబుల్గా ఫ్లెక్స్ అయిపోతాయి. ఒకవేళ గుంతలోకి వెళ్ళింది అనుకోండి, ఇవన్నీ దగ్గరికి రావటం, ఈ రెండు ఐస్ కొంచెం దగ్గరికి రావటం అవుతుంది. అప్పుడు ఈ స్ట్రిప్పుల మధ్య గ్యాప్లు అనేవి చిన్నగా ఏర్పడతాయి. సో ఇవి ఎప్పుడైతే మళ్ళీ ఆ గుంతలో నుంచి ఆ లోడ్ అనేది ఎప్పుడైతే మనం తీసేసామో అప్పుడు ఆటోమేటిక్గా ఇవి ఒరిజినల్ ప్లేస్కి వెళ్తాయి. ఈ ఒరిజినల్ ప్లేస్కి ఎలా వెళ్తాయంటే ఈ షాకెల్ సహాయంతో ఈ ఒరిజినల్ ప్లేస్కి అనేది వెళ్తాయి. సో ఈ రీబౌన్స్ అనేది అగైన్ అండ్ అగైన్ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనకి లోడ్స్ అనేవి రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి. సో ఆ విధంగా లోడ్స్ ఈ రావటం వల్ల ఈ బౌన్సింగ్ అనేది మరలా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ కాయిల్ స్ప్రింగ్. సో ఏ కాయిల్ స్ప్రింగ్ ఈజ్ ఏ మెకానికల్ డివైస్ విచ్ ఈజ్ typically used to store energy and subsequently release it to absorb shock or to maintain a force between contacting surfaces. They are made of a length of special spring steel. సో ఇవి కాయిల్ స్ప్రింగ్స్ అనేవి స్పెషల్ స్ప్రింగ్ స్టీల్తో తయారు చేయబడి ఉంటాయి. ఇది ఒక లెంత్ ఉన్నటువంటి స్టీల్ ఉంటుంది. దీన్ని వూండ్ చేసి ఉంచుతారు. ఇవి జనరల్గా మెకానికల్ డివైసు. ఇది ఎనర్జీని స్టోర్ చేసుకొని కావాల్సినప్పుడు ఎనర్జీని స్టోర్ చేసుకొని వద్దన్నప్పుడు ఎనర్జీని బయటికి పంపిస్తూ ఉంటుంది. ఇది జనరల్గా షాక్ అబ్జార్బర్కి పంపిస్తూ ఉంటుంది. సో అండర్ టెన్షన్ ఆర్ కంప్రెషన్ ద మెటీరియల్ ఆఫ్ ఏ కాయిల్ స్ప్రింగ్ అండర్గోస్ టార్షన్. సో ఎప్పుడైతే కంప్రెషన్ కానీ టెన్షన్కి గురైందో అప్పుడు ఈ స్ప్రింగ్ అనేది టార్షన్కి గురవుతూ ఉంటుంది. నెక్స్ట్ స్ప్రింగ్ ఈజ్ హెలికల్ స్ప్రింగ్. సో ఈ హెలికల్ స్ప్రింగ్కి కాయిల్ స్ప్రింగ్కి అదేమో కాయిల్స్ లాగా ఉంటుంది. దీంట్లో హెలిక్స్ యాంగిల్ అనేది ఉంటుంది. సర్టన్ యాంగిల్ అనేది దీంట్లో ప్లేస్ చేయబడి ఉంటుంది. ఇది చాలా స్టిఫ్గా ఉంటుంది. ఇది లెంత్ మరియు డయామీటర్ ఇదంతా కూడా స్టిఫ్నెస్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది చూడండి, ఈ రెండు స్ప్రింగ్స్ కంపారిటివ్లీ ఇదేమో కొంచెం సన్నగా ఉంది, ఇదేమో చాలా స్టిఫ్గా ఉంది. సో ఈ విధంగా అనమాట. ద హెలికల్ స్ప్రింగ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ కాంబినేషన్ విత్ ఇండిపెండెంట్ సస్పెన్షన్ సిస్టమ్. సో హెలికల్ స్ప్రింగ్స్ అనేవి ఇండిపెండెంట్ సస్పెన్షన్ సిస్టమ్తో కలిపి వాడటం జరుగుతుంది. మరియు ద లెంత్ అండ్ డయామీటర్ ఆఫ్ ద స్ప్రింగ్ బై గ్రేట్లీ ఎఫెక్ట్ ద స్టిఫ్నెస్ ఆఫ్ ద స్ప్రింగ్. సో ఈ లెంత్ మరియు డయామీటర్ ఈ రెండు కూడా దేని మీద ఆధారపడి ఉంటాయని చెప్తున్నాం? స్టిఫ్నెస్ ఆఫ్ స్ప్రింగ్ మీద ఆధారపడి ఉంటాయి. An important topic, shock absorbers. Need of shock absorber. Shock absorber compresses with the road shocks and rebounds while traveling on uneven roads. అన్ఈవెన్ రోడ్లో వెహికల్ వెళ్తున్నప్పుడు మనకి షాక్స్ రీబౌన్స్ అనేవి తగలకుండా వెహికల్కి ప్రాబ్లం లేకుండా ఉండటానికి ఈ షాక్ అబ్జార్బర్ అనే దాన్ని ఉపయోగిస్తాం. ఇవి జనరల్గా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మెకానికల్ టైప్ అండ్ సెకండ్ వన్ ఈజ్ హైడ్రాలిక్ టైప్. మనము ఈ చాప్టర్లో హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్ గురించి తెలుసుకుందాం. సో ఈ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బరు అనేది ఈ రెసిస్టెన్స్ ఫోర్సు మొత్తం కూడా స్ప్రింగ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఫ్లూయిడ్ ఫోర్స్ ద్వారా వచ్చేటువంటి ఫ్లూయిడ్ కంప్రెస్ అవ్వటం వల్ల మనకి లోడ్స్ అనేవి మన దరి చేరకుండా ఉంటుంది. ఇందులో డబుల్ యాక్టింగ్ షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి. ఇది కంప్రెషన్ అప్పుడు మరియు రీబౌన్స్ అప్పుడు ఈ స్ప్రింగ్ రెండు అప్పుడు కూడా స్ప్రింగ్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. ఇవి జనరల్గా దీంట్లో రెండు ఐస్ ఉంటాయి. అది అప్పర్ ఐ అనేది యాక్సిల్ కనెక్ట్ చేయబడి ఉంటుంది మరియు లోయర్ ఐ ఏమో చాసిస్ ఫ్రేమ్కి కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇందులో V1 మరియు V2 అనే రెండు వాల్వ్స్ ఉంటాయి. ఈ V1 అనేదేమో గ్లాండ్ రాడ్ జీకి కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఈ V2 ఏమో సిలిండర్ యొక్క లోయర్ ఎండింగ్లో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఈ లోయర్ ఎండింగ్లో ఈ సిలిండర్ మొత్తాన ఫ్లూయిడ్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది మరియు
ఈ ప్యాసేజ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ప్యాసేజ్లో మనకి ఎక్స్ట్రాగా ఉన్నటువంటి ఆయిల్స్ ఏవైతే ఉంటాయో ఎప్పుడైతే మనం లోడ్ అప్లై అవుతుందో అప్పుడు ఈ పైకి రావటం ద్వారా ఈ సిలిండర్ కంప్రెస్ అవటం ద్వారా సిలిండర్లో ఈ వాల్స్ కంప్రెస్ అవటం ద్వారా ప్రెజర్కి గురైనటువంటి ఆయిల్ మొత్తం కూడా ఈ ప్యాసేజ్లో స్టోర్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద జనరల్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్. ఎప్పుడైతే వెహికల్ అనేది అక్రాస్ ఏ బంప్కి గురవుతుందో అప్పుడు లోయర్ ఐ అనేది పైకి మూవ్ అవుతుంది. అంతే కదా, ఎప్పుడైతే మనకి వెహికల్ బంపుకు గురవుతుందో అప్పుడు ఈ లోయర్ ఐ అనేది పైకి కదులుతుంది. సో అలా కదలటం వల్ల V1కి V2కి మధ్య గ్యాప్ అనేది తగ్గుతుంది. ఈ V1కి V2కి మధ్య గ్యాప్ తగ్గటం వల్ల ఈ ట్యూబ్స్లో ఉండేటువంటి ఆయిల్ ప్యాసేజ్కి ఫ్లూయిడ్ ఫోర్సు ప్యాసేజ్కి పంపించడం జరుగుతుంది. సో ఆ విధంగా ప్యాసేజ్కి మనకి ఫ్లూయిడ్ ఫోర్స్ అనేది వెళ్ళటం వల్ల లోడ్ అనేది మొత్తం ఇక్కడనే డిజాల్వ్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే వాల్వ్ డాంపింగ్ ఫోర్స్ నుంచి విత్ స్టాండ్ వచ్చేసిందో రిలీజ్ అయిపోయిందో అప్పుడు సిమిలర్లీ వెన్ ద లోయర్ ఐ మూవ్స్ డౌన్ అప్పుడు లోయర్ ఐ అనేది క్రిందకు వస్తుంది. యాజ్ వెల్ యాజ్ పైన ఉన్నటువంటి ఫ్లూయిడ్ కిందకి ఫ్లో అవుతూ ఉంటుంది. అలాగే ఈ మధ్యలో ఉన్నటువంటి లోయర్ వాల్వ్ నుంచి అప్పర్ వాల్వ్కి అప్పర్ వాల్వ్ నుంచి లోయర్ వాల్వ్కి V1 నుంచి క్రిందికి V2 నుంచి పైకి ఫ్లూయిడ్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ ఈజ్ స్టెబిలైజర్. ఈ స్టెబిలైజర్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఇండిపెండెంట్ ఫ్రంట్ సస్పెన్షన్ యూనిట్స్. It reduces the tendency of the vehicle to roll or tip on either side while taking a turn. మనకి ఈ స్టెబిలైజర్ బార్ అనేది ఇండిపెండెంట్ ఫ్రంట్ సస్పెన్షన్లో ఉపయోగిస్తూ ఉంటాం. ఇది టర్నింగ్ తీసుకునేటప్పుడు ఐదర్ సైడ్లో ఉన్నటువంటి వెహికల్కి టెండెన్సీ అనేది ఏర్పడుతుంది. దీన్ని తగ్గించడం కొరకు ఈ స్టెబిలైజర్ బార్ని వెహికల్ యొక్క పనితనాన్ని స్టేబుల్గా ఉంచడానికి లోడ్స్ని పడకుండా స్టేబుల్గా ఉంచడానికి ఈ స్టెబిలైజర్ బార్ అనే దాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. మరియు నెక్స్ట్ టార్షన్ బార్. ద టార్షన్ బార్ ఆఫ్ షాక్స్ బై మూవింగ్ ఇన్ సర్టన్ యాంగిల్ విత్ ద యాక్సిల్ రొటేషన్లో ఉన్నప్పుడు సడన్గా ఏదైనా టర్నింగ్స్ అనేవి వచ్చినప్పుడు మనకి కొన్ని రకాలైనటువంటి షాక్స్ గురవ్వాల్సి వస్తుంది. సో అటువంటి షాక్స్ని మనం రిలీజ్ చేయడం కొరకు ఈ టార్షన్ బార్ అనే దాన్ని జనరల్గా ఉపయోగిస్తూ ఉంటాం. ఇన్ ది చాప్టర్ ద షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ మరియు లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ రెండు కూడా ప్లే చేయడం జరిగింది. ఇందులో ఒక 6 షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ మరియు 3 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇందులో 8 మార్క్స్కి వస్తాయి కాబట్టి ఈ చాప్టర్లో 2 మార్కుల క్వశ్చన్ మరియు 6 మార్కుల క్వశ్చన్ రెండు కూడా ఇంపార్టెంట్గా మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇందులో జనరల్గా వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సస్పెన్షన్ సిస్టమ్, సస్పెన్షన్ సిస్టమ్ యొక్క పర్పస్ ఏంటి, మెన్షన్ ద టైప్స్ ఆఫ్ సస్పెన్షన్ సిస్టమ్, సస్పెన్షన్ సిస్టమ్స్ ఎన్ని రకాలు, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ స్టెబిలైజర్, వాట్ ఈజ్ మీన్ బై ఇండిపెండెంట్ సస్పెన్షన్ సిస్టమ్, ఇండిపెండెంట్ సస్పెన్షన్ సిస్టమ్ అంటే ఏమిటి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ షాక్ అబ్జార్బర్, షాక్ అబ్జార్బర్ ఎందుకు ఆటోమొబైల్స్లో ఉపయోగించాలి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ టార్షన్ బార్, టార్షన్ బార్ ఉపయోగం ఏంటి. ఈ 6 కూడా షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్లో వస్తాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. అండ్ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్లో కూడా మనకి ఉన్నాయి. అందులో 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ లీఫ్ స్ప్రింగ్ విత్ నీట్ స్కెచ్. ఈ ఎక్స్ప్లెయిన్ అబౌట్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్ విత్ నీట్ స్కెచ్. ఈ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఎక్కువ సార్లు మన బోర్డ్ ఎగ్జామ్లో రావడం కూడా జరిగింది. సో ఈ డయాగ్రామ్ని మీరు తరచుగా ప్రిపేర్ అయితే మంచిది. అండ్ లాస్ట్ వన్ ఎక్స్ప్లెయిన్ ద విస్బోన్ ఆర్మ్ ఇండిపెండెంట్ సస్పెన్షన్ సిస్టమ్ విత్ నీట్ స్కెచ్. మీకు ఇందులో
స్కెచ్ కూడా ఇవ్వటం జరిగింది. విస్బోన్ ఆర్మ్ ఇండిపెండెంట్ సస్పెన్షన్ సిస్టమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.